అందరికీ నమస్కారం అండి. మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. మన వారాహ్యమ్మ దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈరోజు మన కోసం అమ్మవారు ఏం చెబుతున్నారంటే, బిడ్డ, ఇప్పుడు నువ్వు ఒకరిని నమ్మి మోసపోతున్నావు. అయితే తప్పకుండా ఇది నువ్వు వినాలమ్మా. ఈ అమ్మ నీకు ఇస్తున్న హెచ్చరిక. ఇది నువ్వు హెచ్చరిక అనుకుంటావో జాగ్రత్త అనుకుంటావో నీ ఇష్టం. కానీ అతి త్వరలో నువ్వు కోల్పోయినవి నీకు అందిస్తాను. ఇప్పుడు జాగ్రత్తగా ఈ అమ్మ వాక్కు విను అని మన కోసం అమ్మవారు ఒక అద్భుతమైన వాగ్దానం తీసుకొచ్చారండి. ఆ వాగ్దానం ఏంటి, తల్లి ఏం చెప్పబోతుంది అని అమ్మ మాటల్లోనే వినబోయే ముందు మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ కూడా చేయండి. మంచి జాతకం చెప్పించుకోవాలి అనుకుంటే మనకు తెలిసిన ఒక గురూజీ ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. శ్రీ వారాహ్యమ్మ వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. ఎలాంటి సమస్యలనైనా మంచి పూజల ద్వారా, పరిహారాల ద్వారా ఆ సమస్య 24 గంటల్లోనే పరిష్కరింపబడుతుంది. అంతేకాకుండా స్త్రీ పురుష వశీకరణ కూడా చేస్తారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, రాజకీయ సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్త మధ్య గొడవలు, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తారు. అంతేకాకుండా జాతకంలో దోషాల వల్ల పెళ్ళిళ్ళు ఆలస్యమవుతున్నా, ఉద్యోగం ఆలస్యమవుతున్నా, వాస్తు దోషాల వల్ల ఇంట్లో గొడవలు, డబ్బు నిలకడగా లేదు అనుకున్నా, ఇవన్నిటికి కూడా గురువుగారు చేసే మంచి పూజల ద్వారా, పరిహారాల ద్వారా మీ సమస్య అయితే కనుమరుగైపోతుంది. మీరు నమ్మకంగా ఒక్కసారి గురువుగారికి కాంటాక్ట్ చేశారంటే మీ ప్రాబ్లం అయితే తీరిపోతుంది ఫ్రెండ్స్. నేను చెప్పించుకొని నా గురువుగారి మీద బాగా నమ్మకం కుదిరి నా ప్రాబ్లం తీరిన తర్వాతే మీకు తెలియపరుస్తున్నాను. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి, మీ ప్రాబ్లం తీర్చుకోండి. సంప్రదించవలసిన నంబర్ 9663064444. ఇక వీడియోలోకి వస్తే మన కోసం అమ్మవారు ఏం చెబుతున్నారు అంటే, తల్లి, నువ్వు సర్వస్వం కోల్పోయి ఉన్నావు. నీకు నమ్మిన వాళ్ళే నిన్ను మోసం చేస్తూ ఉన్నారు. నువ్వు దాన్ని తట్టుకోలేక చాలాసార్లు బాధపడి ఉన్నావు. నువ్వు కోల్పోయినవన్నీ కూడా నీకు నేను అందించబోతున్నాను. అతి త్వరలో నీకు దూరమైనవన్నీ కూడా నీకు దగ్గర చేస్తానమ్మా. ఇది ఈ అమ్మ వాక్కు, ఈ తల్లి ఇస్తున్న సత్యవాక్కు. అస్సలు వదులుకోవద్దు, నిర్లక్ష్యం చేయొద్దు. ఈ అమ్మ నీకు హెచ్చరికగా చెబుతున్నాను, ఒక వాక్కుగా చెబుతున్నాను. నువ్వు జాగ్రత్త పడాలి అని చెబుతున్నాను. లేదు అంటే ఎన్నో ఇబ్బందులు పాలవుతావు. బిడ్డ, నేను నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా, అతిగా ఎవరిని నమ్మకు అని. ఎవరికి కూడా అతిగా నమ్మి మోసపోవద్దని. నీ జాగ్రత్తలో నువ్వు ఉండు. ఇప్పట్లో అందరూ కాస్త మాట్లాడితే చాలు ముంచేస్తారని చాలాసార్లే నీకు హెచ్చరించాను. నా వాక్కులన్నీ నీకు అందిస్తున్నాను. ఈ సందేశాన్ని పంపిస్తున్నాను. ఈ అమ్మ మాటలు విన్నావు అంటే తప్పకుండా నీకు ఒక అద్భుతమైన శుభవార్త కూడా అందుతుంది. వినకుండా పెడచెవిని పెడితే మాత్రం ఖచ్చితంగా నీకు ఒక నష్టం కూడా జరుగుతుంది. జాగ్రత్తగా విని ఆలకించు. నేను మోసపోయిన తల్లి, ఏమైంది నాకు అని నాకు చాలాసార్లే ఇలా అడిగావు కదా. నువ్వు చూస్తూ ఊరుకొని కన్నీరు కార్చేవే తప్ప వారిని ఏమాత్రం కూడా నిందించలేదు. అమ్మా, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని ఖచ్చితంగా నా దగ్గర ప్రశ్నించావు. నన్ను ఎన్నో విధాలుగా ప్రార్థించావు. నీ యొక్క మనసులో మాట నాకు చెప్పుకున్నావు. అన్నీ కూడా నేను వింటూ ఉన్నాను. న్యాయం చెప్పు తల్లి అని నన్ను కోరావు కదా బిడ్డ. ఖచ్చితంగా చెబుతాను, నీకు న్యాయం కూడా చేస్తాను. ఆ చెప్పాల్సిన బాధ్యత కూడా నాకు ఉంది. వినకుండా నా మాటలను నిర్లక్ష్యం చేసింది ఎవరు? నువ్వు కాదా? వినకుండా నా మాటల్ని కొట్టిపారేసింది ఎవరు? అప్పుడు నువ్వే తల్లి. అప్పుడు ఏముందులే అనుకొని మళ్ళీ బాధపడి ఇప్పుడు మళ్ళీ ఈ తల్లి దగ్గరికే వచ్చావు. కానీ ఈ వారాహి తల్లి నా బిడ్డల్ని కరుణిస్తాను. నీ అమాయకత్వం నిన్ను అప్పుడు కన్నులు కమ్మేసేలా చేసింది. కానీ ఇప్పుడు జాగ్రత్తగా ఉండమ్మా. నువ్వు ఇంత అమాయకంగా ఉంటున్నావు కాబట్టే నేను ముందు నుంచే నిన్ను హెచ్చరిస్తూ వచ్చాను. ఎవరి మాటలు వినకు, ఎవరి మాటలు నమ్మకు. అందరూ కూడా ముసుగు వేసుకుని నటిస్తున్నారు. నిన్ను నిలువున ముంచేస్తారు. అందుకే నీ జాగ్రత్తల్లో నువ్వుండు. ఈ విషయం చాలాసార్లే చెప్పాను, కానీ విన్నావా? ఇకనైనా మార్చుకో. ఇక నుంచైనా జీవితాన్ని మార్చుకో. కాస్త తీయగా నవ్వుతూ మాట్లాడినంత మాత్రాన మంచివాళ్ళు అయిపోరు. అలా అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నీ భ్రమ, నీ అమాయకత్వం, అది నీ అమాయకత్వమే అవుతుంది. ఇలా చూడు తల్లి, ఒక్కసారి మోసపోయావు అంటే సరేలే అనుకోవచ్చు. ఇలా నేను చెబుతూ ఉన్నా సరే పదే పదే నువ్వు అక్కడే వెళ్ళి పడుతూ ఉంటే, అక్కడే వెళ్ళి మోసపోతూ ఉంటే నిన్ను ఏమనాలి చెప్పు? ఇది అమాయకత్వమా లేదా అమాయకత్వంలో ఉన్న మూర్ఖత్వమా? ఎలా అనుకోవాలి? ఒక్కసారి నువ్వే ఆలోచించుకో. అక్కడ గుంట ఉంది అని తెలిసి చెప్పినా సరే పదే పదే అందులోనే పడతాను, దూకుతాను అంటే ఎలా? కళ్ళు తెరవాలి బిడ్డ.
ఆ పక్కదారిలో వెళ్ళేలా నీకై నువ్వు ఆలోచించుకోవాలి. అందులోనే పడతాను అంటే నిన్ను ఏమనాలో నాకైతే అసలు అర్థం కావటం లేదు. ఇక నుంచైనా జాగ్రత్త పడు. నువ్వు బాగా నమ్మిన వాళ్ళే నిన్ను ఆర్థికంగా కూడా మోసం చేశారు కదా. నీ దగ్గర డబ్బులు తీసుకొని పారిపోయారు కదా, లేదా నీ దగ్గర డబ్బు తీసుకొని వాళ్ళు ఇవ్వడం లేదు కదా. ఇలా డబ్బు పరంగానే కాదు, ఎన్నో రకాలైన నిన్ను కొందరు మోసం చేశారు. అందుకే నువ్వు బాధపడుతున్నావు. అందుకే నువ్వు కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నావు, ఇబ్బంది పడుతున్నావు. అతను నీ బంధువా అని కాస్త నీతో చనువుగా మాట్లాడితే చాలు, వారికి సాయం చేయాలని ముందుంటావు. వారు ఎవరైనా సరే కాస్త నవ్వుతూ మాట్లాడితే చాలు, వాళ్ళు నావాళ్ళు అని నమ్ముతావు. నమ్మడం వేరు, కానీ మోసపోవడం వేరు కదా. నిన్ను మోసపోవద్దనే చెబుతున్నాను. నమ్మి నీకు నష్టం లేకపోతే సరే, ఒక్కొక్కసారి ఆ నమ్మకం మనసుకి బాధ కూడా కలిగిస్తుంది. వాటినంతా నువ్వు తట్టుకోలేవమ్మా. నువ్వు చాలా సున్నితమైన వ్యక్తివి. ఎంతవరకు కరెక్ట్ ఇదే నువ్వే ఆలోచించు. నువ్వు చేయడం న్యాయమేనా? ఈ అమ్మ మాట ఖచ్చితంగా ఆలకించు. నువ్వు ఎంత హుందాగా ఉండాలి అంటే, ఎంత ధైర్యంగా ఉండాలి అంటే, ఎంత తెలివితేటలతో ఉండాలో చెప్పు. ఇంతలా ఈ అమ్మ నిన్ను నెట్టుకు వస్తున్నా కూడా ఎందుకు నువ్వు పక్కదారిన వెళ్తున్నావు? ఎందుకు నా మాటలు పట్టించుకోవడం లేదు? ఈ అమ్మ మీద నమ్మకం లేదా? ఈ అమ్మ మాట మీద నీకు నమ్మకం ఉందా లేదా చెప్పు తల్లి. ఇలా ఎప్పుడూ చేయవద్దమ్మా. గుర్తుపెట్టుకో, బంధువులను, బాగా తెలిసిన వాళ్ళను సరే అతిగా నువ్వు వాళ్ళని నమ్మితే మోసం చేస్తారు. అది నీకు బాధ కలుగుతుంది. నీ దగ్గర ఉన్నా లేకపోయినా ఇంకొకరి దగ్గర అప్పు తీసుకొనైనా సరే నువ్వు వాళ్ళకి సాయం చేసే మనస్తత్వం ఉంది, చేస్తావు కూడా. అవి ఎందుకు చెప్పు? ఇలాంటివన్నీ నీకు అవసరమా? అలాంటి నిన్ను అంత మంచి మనసు ఉన్నా అని నిన్ను నెత్తిన పెట్టుకుంటారా? వాళ్ళ కష్టాన్ని అర్థం చేసుకుని నువ్వు సాయం చేస్తే తిరిగి నీకు మిగిలింది ఏంటి చెప్పు? మోసమే కదా. నీకు మోసమే కదా మిగిలింది. వాళ్ళు ఆ డబ్బులు తీసుకొని పరారయ్యారు. అందుకే చెబుతున్నాను, నవ్వుతూ మాట్లాడినంత మాత్రాన మంచివాళ్ళు అనుకోకు, ముంచేస్తారు తల్లి. ఈ జాగ్రత్త అనేది నువ్వు ఖచ్చితంగా తీసుకోవాలి. అందరూ మంచిగా స్వచ్ఛంగా నీలా ఉంటారు అని అనుకోవద్దు. అలా ఎవ్వరూ ఉండరు. ఒక్కొక్కరి మనస్తత్వం ఒక్కొక్కరిలా ఉంటుంది. కాబట్టి వినే ఒక ఇంట్లో పుట్టిన అమ్మాయి, అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెల మనస్తత్వం ఒకేలా ఉండదు. ఈ ప్రపంచంలో ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కు నుంచి వస్తూ ఉంటారు. ఒక్కొక్కరి మనస్తత్వం ఒక్కొక్కలా ఉంటుంది. అందరూ ఒకేలా ఉంటారని ఎలా అనుకుంటావు చెప్పు? అప్పుడు నేను హెచ్చరించినా నా మాటలు విన్నావా? లేదు కదా. వాళ్ళు మంచి వాళ్ళే అని అనుకొని, అమ్మ ఇలానే చెబుతారులే అనుకొని మాట్లాడేస్తావు, వాళ్ళని నమ్మేస్తావు, తర్వాత మోసపోయి బాధపడతావు. మరి ఇప్పుడు ఏమైంది? నువ్వే బాధపడుతున్నావు. నీ కష్టం చూడలేక ఈ తల్లి కూడా బాధపడుతున్నాను. నా బిడ్డ, అమాయకమైన బిడ్డ మోసపోయిందే, బాధపడుతుంది, దిక్కుచోతని స్థితిలో ఉందే అని నాకు బాధగా ఉందమ్మా. నీరు కానీ అప్పులన్నీ నువ్వు తీరుస్తున్నావు. దీనివల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు. ఎవరినో నమ్మి మోసపోయి నువ్వు ఇబ్బందులు పడటం ఎంతవరకు సరి? నీ వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సరి చెప్పు? కుటుంబాన్ని బాధ పెట్టుకోకు. దానికోసం అష్ట కష్టాలు పడుతున్నావు. అసలు చెప్పాలంటే కొన్ని నెలలుగా మనశ్శాంతి లేక జీవితం నరకంలా కూడా నీకు ఉంది. కల్లోలంగా ఉంది, మనసు గందరగోళంగా ఉంది. సరే, ఇకనైనా కళ్ళు తెరువు. బాధపడకు బిడ్డ. పక్కన పెట్టు, అవన్నీ పక్కన పెట్టి అన్నీ ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకో. ఆ ముసుగులో నుంచి బయటికి రా. అతి మంచితనం వద్దమ్మా. ఇకనైనా దాన్ని పక్కన పెట్టేసేయి. నీకు ఈ అమ్మ మాట ఖచ్చితంగా మంచి దారి చూపిస్తుంది. అతి మంచితనం నీకు ఉండకూడదు. నేను చెబుతున్నాను కదా, అతి మంచితనాన్ని తీసి దూరంగా పడేసేయి. ఇకనైనా కళ్ళు తెరువు. అలా నమ్మించి మోసం చేసే వాళ్ళకి దూరంగా ఉండు. నిన్ను నువ్వు బాధ పెట్టుకునే సంగతి, ఇబ్బంది పెట్టిన వాళ్ళ సంగతి గుర్తు తెచ్చుకో. అవన్నీ చూసి నీ జీవితాన్ని నువ్వే మార్చుకోవాలి. నీ మనస్తత్వాన్ని నువ్వే మార్చుకోవాలి. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అని కొద్దిగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. బాధపడకు. అతి కొద్ది రోజుల్లోనే నీ జీవితాన్ని నేను మారుస్తాను బిడ్డ. అలా మార్చే బాధ్యత ఒక తల్లిగా నాది. ధైర్యంగా నిశ్చింతగా ఉండు. అతి త్వరలోనే ఈ నీ లీలలన్నీ కూడా నువ్వు చూసేలా చేస్తాను. ఈ వారాహి లీలలు నీకు ఆశ్చర్యాన్ని కల్పించేలా చేస్తాను. ఇది నా వాక్కు, ఈ అమ్మ వాక్కు. ఖచ్చితంగా జరిగే తీరుతుంది. జరిగే తీరేలా చేస్తాను తల్లి. ఇదిగో చివరగా ఒక్క మాట. ఇప్పుడు జరిగిందేదో జరిగిపోయింది. అది గుణపాఠం అనుకో. ఇంకొకసారి మాత్రం ఆ తప్పుని నువ్వు అస్సలు చేయవద్దు.
నువ్వు నీ కుటుంబం బాగుండాలి అని నా పూర్తి ఆశీర్వాదాన్ని నీకు అందిస్తున్నాను. నా ఆశీర్వాదం పొందిన నీకు అంతా మంచే జరుగుతుంది. ఇకనైనా సరే ఈ వారాహి మాటలు కొట్టిపడేయకుండా జాగ్రత్త పడు, మనసులో పెట్టుకో. ఇక పై నువ్వు ఒక్కరి చేతిలో కూడా మోసపోవటం నేను చూడలేను బిడ్డ. ఇలా మోసపోయి నువ్వు బాధపడుతుంటే నేను చూసి ఓర్చుకోలేకపోతున్నానమ్మా. అందుకే ఇంతలా చెబుతున్నాను. నువ్వు రోజు నా దగ్గరకు వచ్చి కంటతడి పెట్టుకుంటే చూసి ఓర్చుకోవడం ఒక తల్లిగా నా వల్ల అస్సలు కావడం లేదు బిడ్డ. అందుకే ఇన్ని జాగ్రత్తలు నీకు. కాబట్టి ఇకనైనా సరే నిన్ను నువ్వు మార్చుకో, జీవితాన్ని ప్రశాంతంగా తీర్చిదిద్దుకో. నువ్వు నీ కుటుంబం బాగుండాలి, సంతోషంగా ఉంటే నేను ఆనందపడతాను బిడ్డ. ఈ వారాహి నేను నీ జీవితాన్ని అద్భుతంగా చేసి పెడతాను. ఇక నిశ్చింతగా ముందుకు వెళ్ళు. అన్నిటినీ మార్చి నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా నీ చేతిలో పెడతాను. ఇక ధైర్యంగా ప్రశాంతంగా ఉండు. ఈ అమ్మవాకు ఈరోజు నీకు ఒక ధైర్యాన్ని అలాగే ఒక తెలివిని తీసుకొచ్చింది కదా. అన్నీ కూడా నీకు మంచే జరుగుతాయి. ఈ అమ్మవాకు నీకు శ్రీరామ రక్ష. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి.